కనప్పు ఇదిగోండి పొద్దునండి చేపలు ఎండి చేపలు వచ్చానండి, ముళ్ళు గుచ్చుకున్నాయండి. మా అబ్బాయిని తీయమంటే తీస్తున్నాడండి. ముళ్ళు అసలు ఎక్కడ ఉందో కూడా కనిపించట్లేదు, చాలా నొప్పిగా ఉందండి. దగ్గర దగ్గర 10 ముళ్ళు ఏమో గుచ్చుకున్నట్టున్నాయి. ఇది కంటికి కనిపించట్లేదు అసలు. అవి వైట్గా ఉంటాయి కదా ఎండి చేపల ముళ్ళు, అవేమో కనపడకుండా అట్లాగే సన్నగా ఉన్నా కూడా చాలా నొప్పి వస్తుందండి. అసలు కనపడలేదు, అసలు భయంకరంగా ఉంది అసలు నొప్పి అయితే. చూడటానికేమో కనపడినట్టుంది కానీ నొప్పి మాత్రం బాగా గుచ్చుకుంటుంది, బాగుంది. అసలు ఎక్కడ ఉన్నది అనేది తెలియట్లేదు అసలు. ముళ్ళు మొత్తం చెయ్యి మొత్తం నొప్పి వస్తుందండి. ఇట్లా మీకు ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? జరుగుంటే మాకు కూడా కామెంట్ చేయండి, మెసేజ్ పెట్టండి. మా అబ్బాయి పాపం ట్రై చేస్తున్నాడు కానీ నొప్పి వస్తుంది. చిన్నగా అంటున్నాను, ఇది ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఇక్కడ అన్నీ ఘాట్లు పెట్టేస్తున్నాడు. నేను ఆల్రెడీ అంత చెయ్యంతా సూత్తో గుచ్చి చూసాను, నాకేం అర్థం కాలేదు. మా అబ్బాయికి ఇచ్చేది చిన్నగా చూడు, చిన్నగా అక్కడ చూడు, అక్కడ సన్నగా అక్కడ ఉన్నట్టుంది చూడు, తగులుతుంది, ఫినిష్ తగులుతుంది. చేత్తో గోరు పెట్టి అందట్లేదు. చిన్న చిన్నగా అయినా కానీ ముళ్ళులు అంటే బాగా గుచ్చుకుంటాయండి, కంటికి కనపడనవి. చేతులు కదండి, మనం వాటర్లో పెడతా ఉంటాం, కొంచెం నొప్పులు చేస్తూ ఉంటాయి. కొంచెం వెనక్కి అడగదు ఇక్కడ. ఇక్కడ ట్రై చే. ఇవ్వండి చిన్న నలుసు అండి, మా అబ్బాయి తీసాడు. ఒక్కడ మాత్రం కనపడింది, ఒక్కటి వచ్చింది, ఇంకా ఉన్నాయి చూడాలి. పాపం ఎతికి ఎతికి తీసాడు, ఎగిరిపోయింది అది. ఇదిగోండి రెండో ముళ్ళు అండి, మా అబ్బాయి అతి కష్టం మీద తీసాడండి. ఇంకొక ముళ్ళు, ఇంకెన్ని ఉన్నాయో చూడాలి. అదిగోండి చిన్న ముళ్ళు అండి, అదిగో మూడో ముళ్ళు. మా అబ్బాయి చూపిస్తున్నాడు అండి, ప్రాణం పోతుందండి అసలు. అది సిగరెట్లోకి ఉంది అది. అదండి చిన్నగది నాన్న, చిన్నగది, చిన్నగా చిన్నగా నొప్పి వస్తుంది. అది ఎండి చేపలు ఏమన్నా కానీ నా ప్రాణం తీసేయండి అసలు. ఓ చిన్నగా చిన్నగా నొప్పి వస్తుంది. అబ్బా చిన్నగా. ఇదిగోండి మా అబ్బాయి కొంచెం బయటికి తీసాడండి. అసలు అసలు చూడండి, ఉన్నది కొంచెం అయినా సరే ప్రాణం తీసిందండి అసలు. చిన్నగది చిన్నగది అసలు నారలాగా సాగుతుందండి అసలు, అది బయటికి రావట్లేదు, ప్రాణం తీస్తుంది చిన్నగా చిన్నగా. అదిగోండి కష్టమేనా తీసాడు ముళ్ళు, ఎండి చేపల ముళ్ళు కదండి, వైట్గా ఉంది అది. అసలు ఇంతేదండి. ఇలాంటివి మీరేమన్నా మీ జీవితంలో ఏమన్నా అనుభవం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ మెంబర్స్కి. ఇంతేనండి నా ప్రాణం తీసిన ముళ్ళు.